టు కమ్ ఆర్ టు రెడ్యూస్ ది స్ట్రెస్ ఆఫ్ దోస్ హూ కేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఉంటుంది వీళ్ళకి. ఇది ఉండదు అని వాళ్ళు ఇచ్చేస్తారు. అట్లాగే ఉద్యోగం చెయ్యొద్దు, మేము ఉద్యోగం చేయదు ఇంట్లోనే ఉంటాం అనుకున్న వాళ్ళు, అబ్బాయి వాళ్ళకి అంతా ఉంది, వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నారు, ఇద్దరు ఉద్యోగస్తులు అని వీళ్ళు ఇది అవుతూ ఉంటారు. ఇది కూడా ఉంది. ఈ రెండో రకం కూడా ఉంది. ఇది అవును, వాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఏం తక్కువ ఉందా అని. వాళ్ళకి ఏం తక్కువ ఉందో వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలియదు. అలాగే వీళ్ళకి ఏం తక్కువ ఉందో వీళ్ళకి తెలిసి వాళ్ళకి తెలియదు. బట్ ఒకళ్ళకి బట్టి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇది చాలా ఎక్కువ సందర్భాల్లో చాలామంది దగ్గర గమనిస్తున్నాం. ఇది ఎందుకో తెలియదు మరి. అట్లాగే ఒక ఏజ్ తర్వాత కొంతమంది తప్పనిసరి ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ఉద్యోగాలు చెయ్యరు. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ దే ఆప్టెడ్, సమ్ మే నాట్ డూ జాబ్, సమ్ మే డూ జాబ్. దాన్ని కూడా ఇలాగే ఉంటుంది. ఇది ఎందుకో మరి, ఉన్నదానిని ఎంజాయ్ చేయడం అంటే తమకున్న అడ్వాంటేజ్ ఏమిటో దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని ఎంజాయ్ చేయండి. తమకున్న అడ్వాంటేజ్ని ఐడెంటిఫై చేసి ఎంజాయ్ చేయడం మానేసి తమకు లేని దాని గురించి చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటంటే ఆల్వేస్ యూ బికమ్ ఏ సినికల్ పర్సన్. అంటే ఎప్పుడు యూ సీ సంథింగ్ నెగిటివ్ ఇన్ అదర్ పీపుల్ బికాస్ యువర్ పెర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. యువర్ పెర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ యు ఆర్ అనేబుల్ టు లుక్ ది యాంగిల్ విచ్ విల్ ఎంపవర్ యూ. మిమ్మల్ని మరింత ఆనందంగా ఉంచే యాంగిల్ ఏదైతే ఉందో మీ కుటుంబంలో దాన్ని మీరు చూసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఇద్దరు ఉంటారు. ఓ పిల్లడు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడో ఒక దేంట్లో షోరూంలోనే దేంట్లో పనిచేస్తాడు నాకు తెలిసి. అండ్ బోత్ హిస్ సన్స్, వన్ సన్ ఈజ్ ఇన్ యూఎస్, వన్ సన్ ఈజ్ ఇన్ జర్మనీ. ఆర్ దే హ్యాపీ? ఐ డోంట్ నో. ఎందుకంటే వాళ్ళకి సమస్య వస్తుందంటే, ఇదిగో మా అబ్బాయి అంటే సోషల్గా చెప్పుకోవడానికి మా ఇద్దరు పిల్లలు బయట ఉన్నారు. ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, బాగా సంపాదిస్తాడు, ఇంకో అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, హీజ్ ఏ రీసెర్చ్ ఫెలో సంథింగ్ అని చెప్పొస్తారు, బాగుంది. బట్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే సాయంత్రం అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. ఎందుకంటే పిల్లలిద్దరు బయట ఉన్నారు. పిల్లలిద్దరు బయట ఉంటారు, ఎవరు ఉంటారు వీళ్ళతోటి? ఎవరు ఉండరు. సో అంటే జీవితం మొదలెట్టినప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారు, జీవితం చివరికి వచ్చిన తర్వాత ఇద్దరు అయిపోయారు. వాట్ దే లాస్ట్ ఇస్ దే ఫీల్, అరే మా పిల్లలు మాతో ఉండట్లేదు కదా, మా పిల్లలు ఎక్కడ ఉంటారు కదా, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు. అగైన్ ఇట్ ఈస్ ఏ టిపికల్ ఇష్యూ. అవును, వీళ్ళ పేరెంట్స్ వదిలేసి ఉపాధి కోసం బయటకు